చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. సర్వశక్తివంతుడ, సర్వాధికారి, సర్వోన్నతమైన దేవ, మీకు వందనాలు. ఇదిగో నాయన, ఈ ప్రత్యేక సమయంలో మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మేము సిద్ధపడుతూ ఉండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే ఇదిగో నాయన టీవీ ద్వారా మరి యూట్యూబ్ ద్వారా ఈ వర్తమానాలను వింటూ ఉన్నారు, వారందరితో మీరు మాట్లాడండి నా ప్రభా. ఏ బిడ్డకి కావలసిన జ్ఞానాన్ని ఆ బిడ్డకి మీరు అనుగ్రహించండి. మీ శక్తి కలిగిన మాటలు నా ప్రభా జీవితాలను మారుస్తాయి కదా, అలాంటి మీ స్వరాన్ని మాకు వినబడినివ్వండి నాయన. ఇదిగో నా ప్రభా, ఎక్కడ కూడా నాయన ఇదిగో మనుషుల స్వరము ఏమాత్రం కూడా ప్రయోజనం కాదు, కానీ ఇదిగో మీ స్వరం మాకు ప్రయోజనం. అయా, మీ చిత్తాన్ని మీ కార్యాన్ని నా తండ్రి మా మధ్య జరిగించమని, మీ కృపతోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి వాక్య భాగంలో మనం నిర్గమకాండం నుంచి మరి 20వ అధ్యాయం 8వ వచనం నుంచి 17వ వచనం వరకు ధ్యానం చేయబోతున్నాం. సో లాస్ట్ వీక్ 7 వచనాలు, ఈ యొక్క 20వ అధ్యాయంలో 7 వచనాలు మనం ధ్యానం చేసాం. 8వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఈ 8వ వచనం నుంచి 17వ వచనం వరకు మరి 10 ఆజ్ఞల్లో ఉన్న ఈ కొన్ని ఆజ్ఞలు, దాదాపు 7 ఆజ్ఞలు, మన గత వాక్య భాగాల్లో 7 వచనాల్లో 3 ఆజ్ఞలు ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 7 ఆజ్ఞలు ఈ యొక్క 8వ వచనం నుంచి 17వ వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో 10 ఆజ్ఞలు చాలా సుపరిచితమైనవి, చాలామందికి బాగా తెలుసు. ఈ 10 ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో రిఫరెన్స్ ఏంటి అంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదివినట్లయితే ఈ 10 ఆజ్ఞలు మనకు అక్కడ కనిపిస్తాయి అని మనకు గుర్తుండాలి. ఎందుకు నిర్గమకాండం ఇలా వచనం వెంబడి వచనం మనం ధ్యానం చేస్తున్నామంటే, వాస్తవానికి నిర్గమకాండంలో ఏముంది, మొత్తం ఏముంది, పాయింట్ టు పాయింట్ మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, వాటిని మన జీవితానికి అన్వయించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క నేటి వాక్య భాగంలో భాగంగా మనం 8వ వచనం నుంచి 17వ వచనం వరకు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగానికి మరి మనం ఇస్తున్న టైటిల్ ఏంటంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఏంటి అనేది మనకి బాగా తెలుసు. ఒకసారి ఆ యొక్క 8వ వచనం స్టార్టింగ్ నుంచి ఏముందో చూసుకొని 10 ఆజ్ఞలు ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాం. 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. సో ఇది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు వాక్య భాగాల్లో ఏంటి ఆ 10 ఆజ్ఞల్లో ఏ ఏ విషయాలను మనం ధ్యానం చేసుకున్నామంటే, 1వ వచనం నుంచి 7 వచనాలు మీరు ధ్యానం చేయండి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి మీదే కానీ, భూమి క్రింద నీటి అందే కానీ దేని రూపమున మీరు విగ్రహమును చేసుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఇవి 10 ఆజ్ఞల్లో మొదటి 3 ఆజ్ఞలు. గత 7 వచనాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 8వ వచనం నుంచి సో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 5వ ఆజ్ఞ ఏంటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు. 6వ ఆజ్ఞ. 7వది వ్యభిచరింపకూడదు. 8వది దొంగిలకూడదు, దొంగతనం చేయకూడదు. సో ఇంకా ఏంటి ఈ 9వ ఆజ్ఞ 10వ ఆజ్ఞ అంటే, నీ పొరుగువానిది, మన పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అబద్ధాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. సో మన పొరుగువానిది 10వ ఆజ్ఞ, చివరి ఆజ్ఞ, మన పొరుగువానిది మనం ఆశించకూడదు. మన పొరుగువానిది ఏది కూడా అన్యాయంగా మనం ఆశించకూడదు. ఇవి కదా 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలు మనం గత 7 వచనాల్లో ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఆ 4వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ వరకు మనం నేటి వాక్య భాగంలో ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
సో 4వ ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. చూడండి ప్రియులరా, మొదట విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరింపాలి. ఈ 10 ఆజ్ఞలు కూడా దేవుడే స్వయంగా తన కంఠస్వరంతో చెప్తున్న ఆజ్ఞలు ఇవి. ఈ 10 ఆజ్ఞలు, ఈ యొక్క ఆజ్ఞలని దేవుని యొక్క ఉద్దేశాలుగా, దేవుని చిత్తంగా, ఆయనకు ఇష్టంగా మనం భావించి ప్రియులారా ఆ ఆజ్ఞలను మన జీవితంలో పాటించాల్సిన వారంగా ఉన్నాం. మనకి దేవుణ్ణి సంతోషపరచాలని, దేవుని యొక్క కటాక్షం మనం పొందుకోవాలని మనకు ఆశ ఉండాలి. ఎంత గొప్ప దేవుడు అండి. సో సాదాసీదాగా ఏదో కొంతమంది అలవాటుగా చర్చిలకి వెళ్ళొచ్చేవారు ఉన్నారు, అలవాటైపోయిన భక్తి చేసేవారు ఉన్నారు, నిర్లక్ష్యంగా భక్తి చేసేవారు ఉన్నారు, ఏదో మరి మందిరాలకి వెళ్ళి వస్తూ ఉంటారు. ఇంకేమైనా అంటే మోకాళ్ళ నొప్పో, లేకపోతే జ్వరమో, లేకపోతే అప్పులో, లేకపోతే మరి కుటుంబ సమస్యలో, ఏదో ఒక సమస్య పరిష్కారం కోసం, సో సమస్య పరిష్కారం కోసం మాత్రమే వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమస్యే వారి లక్ష్యంగా వారు పెట్టుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగంలో మనం స్పష్టంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వారసత్వాన్ని పొందుకోవడానికి మనం ఎక్కువ మక్కువ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలంగా మనం చలామణి అవటానికి, ఆయన గృహంలో మనం ఉండటానికి, ఆయన బిడ్డలంగా ఉండటానికి, ఆయన వారంగా, ఆయన మనవాడిగా ఉండాలనే ఆశ మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రియులరా, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో తెలుసా? 1500 సంవత్సరాల కాల వ్యవధిలో రాయబడిన గ్రంథం బైబిల్, 66 పుస్తకాల సముదాయం, 40 మంది ఆథర్స్, సో వారి భాషలు, వారి నాగరికత, 1500 సంవత్సరాలంటే ఎన్ని జనరేషన్స్ ఆలోచన చేయండి. సో అన్ని జనరేషన్స్ ఏమండి, మన తండ్రి, వారి తండ్రి, ఒకవేళ ముత్తాత దగ్గర నుంచి మనం ఆలోచన చేస్తే, మన ముత్తాతకి, మన తాతల దగ్గర కాలానికి, మన ముత్తాతల దగ్గర ఉన్న పరిస్థితికి, మన దగ్గరకు వచ్చిన పరిస్థితికి ఎంత వ్యత్యాసం ఉంది. మన జీవన శైలికి, మన ముత్తాతల జీవన శైలికి, వారి ఆలోచన విధానాలకి, మన ఆలోచన విధానానికి ఎంత వ్యత్యాసం ఉంది. ఒక 3 తరాలు మారితేనే ఇంత మార్పు పోయింది. 1500 సంవత్సరాల స్పాన్లో మరి సుమారుగా 40 మంది ఆథర్స్ చేత, 40 మంది వ్యక్తుల చేత 66 పుస్తకాలుగా రాయబడిన అద్భుతమైన గ్రంథం బైబిల్. ఇది దేవుని స్వరం, దేవుని నుంచి వచ్చిన మాట. ఎందుకంటే 1500 సంవత్సరాల కాల వ్యవధిలో ఎన్ని జనరేషన్స్ మారిపోయి ఉంటాయి, వారి జీవన శైలి మారుతుంది. కానీ వారందరి రాసిన ఈ యొక్క మాటలు ఒకదానికొకటి ఎంత స్పష్టంగా ఏకీభవిస్తున్నాయి. ప్రియులరా, కొంతమంది దేవునితో కలిసి నడిచిన వారు, దేవునిని తాకి చూసిన వారు, దేవునితో కలిసి భోంచేసిన వారు, ఏమండి ఆయా పరిస్థితులని కనులారా గాంచిన వారు రాసిన గ్రంథాలు, ఏమండి మరి ఎంత అద్భుతమైన గ్రంథమో ఆలోచన చేశారు కదా. సో కాబట్టి ప్రియులరా, దేవుడు సత్యవంతమైన దేవుడు. ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడై ఉన్నాడు. ఆయన యథార్థవంతుడు. ఏదో ఒక రకంగా అందరిలో ఒకడు కాదు, ఆయన అందరిలో ఒకడు కానే కాదు. హీఈస్ వన్ అండ్ ఓన్లీ యూనిక్ గాడ్. ఆయన ఉన్నవాడు, ఆయన సృష్టికర్త. ప్రియులరా, ఏదో ఒక మార్గం, ఇది కూడా ఒక మార్గం అని కాదు కదా, నేనే మార్గం, ఇది ఒకటే మార్గం అని బైబిల్ స్పష్టంగా చెప్తోంది. ప్రియులరా, గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అది ఆ భక్తి ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం దేవుని యొక్క వాత్సల్యాన్ని, ఏమండి దేవుని యొక్క కనికరాన్ని, కటాక్షాన్ని మనం పొందుకుంటాం. ఆలోచన చేయండి. ఎప్పుడైనా ఆశపడ్డారా
దేవునికి వారసులుగా ఉండాలని, ఆయనకి మెచ్చిన వారుగా, ఆయనకి నచ్చిన వారంగా నేను ఉండాలి అనే ఆశ మీకు ఎప్పుడైనా కలిగిందా? ప్రియులారా, దేవుని ఆజ్ఞలను మనం చక్కగా, ఆయన మనసును, ఆయన వాక్యాన్ని మనం పాటించే వారంగా ఉండాలి. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డను కనికరింపకుండా మర్చినా వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను అని ఎంతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నారు కదా. ప్రియులారా, స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డను కనికరింపుకోకుండా మరుస్తుందా? చాలా అది కష్టం కదా. ఏ తల్లి కూడా తన బిడ్డ దుఃఖిస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే చూస్తూ నిర్లక్ష్యంగా ఊరుకోదు. కనికరించుకోకుండా, కృప చూపించుకోకుండా ఊరుకోదు. లేకపోతే ఆకలితో అలమటించిపోతుంటే ఆకలి తీర్చుకోకుండా తన పని తను తల్లి చేసుకోదు. ఏడుస్తుంటే ఎత్తుకోకుండా ఊరుకోదు. ఏమండి, అవసరతలో ఉంటే అవసరత తీర్చుకోకుండా తల్లి ఊరుకోదు. అయితే దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? తల్లి తన కడుపున పుట్టిన బిడ్డను కనికరింపకుండా మరచునా వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను. దేవుడు మర్చిపోయేవాడు, విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన కనికరాన్ని పొందుకునే వారసుడుగా మనం ఉండాలి, వారసురాలుగా నువ్వు ఉండాలి. ప్రియులరా, దేవుని కనికరాన్ని, దేవుని కరుణను పొందుకునే వారంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అయితే ఎలాంటి భక్తిని మనం చేస్తున్నాం? ఆయన మెప్పును పొందే భక్తిని చేస్తున్నామా? ఆయన మనస్సుని ఎప్పుడైనా మీకు అనిపించిందా, నేను దేవునికి బాగా నచ్చినట్టుగా ఉండాలి, ఆయనకి నచ్చిందే నేను చేయాలి, ఆయనకి నచ్చనిది నేను అసలు చేయకూడదు, ఆయనకి బాగా నేను ఇష్టడుగా ఉండాలి అనే ఆశ ఉందా మీకు? కలగాలండి. ఆశ మనలో కలిగితేనే కదా దేవునికి ఇష్టంగా మనం ఒక్క అడుగు వేస్తాం. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళితేనే కదా దేవునికి అనుకూలస్థలంగా, దేవుని రూపంలోకి మనం మారగలుగుతాం. ఆయన రూపంలో మనం చేశాడని మనం మర్చిపోకూడదు. ఆయన గుణగణాలతో మనం ఉండాలి. ఆయన గుణగణాలతో ఆయన్ని పోలి నడుచుకుంటే ఆయన ఎంత సంతోషిస్తాడో కదా, ఎంతో సంతోషిస్తాడు. సో అంతేగాని ఏదో చక్కగా పాటలు పాడుతున్నానో, చక్కగా వాక్యం చదువుతున్నానో, చక్కగా చర్చికి వెళ్తున్నానో, మరి ఇంత మాత్రమే భక్తి అనుకుంటాం కాదు. కానీ నీ వ్యక్తిగత జీవితంలో ఏ రీతిగా దేవుని నువ్వు సంతోషపరుస్తున్నావు, ఏ రీతిగా నీ ప్రవర్తనను ఆయనకు అనుకూలంగా మార్చుకుంటున్నావో చాలా అవసరం. ఆయన్ని నువ్వు కావాలనుకోవాలి. యేసయ్యా, నువ్వు నాకు కావాలి, నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి, నీలా ఉండాలి అని నీకు ఆశ ఉండాలి. నీలాగే నేను మారాలి, నీలాంటి మాట తీరు, నీలాంటి ప్రేమ, నీలాంటి పరిశుద్ధత, నీలాంటి యథార్థత, అలాంటి సత్యవత్తునిగా నేను ఉండాలి. అబద్ధపు మాటలు మాట్లాడేవాడిగా నేను ఉండకూడదు. వ్యభిచారపు చూపులు నాలో వద్దు ప్రభువా, వ్యభిచార గుణం నాలో వద్దు ప్రభువా, దొంగిలించే గుణం నాలో వద్దు ప్రభువా, నరహత్య చేసే గుణం నాలో వద్దు ప్రభువా. ఇదిగో తల్లిదండ్రులని ప్రేమించలేని, పట్టించుకోలేని భయంకరమైన అలాంటి స్వార్థపూరితమైన జీవితం నాకొద్దు ప్రభువా. నా తల్లిని, నా తండ్రిని నేను ప్రేమిస్తానని ఒక ఆశ. ఇదిగో నీకు ఇష్టంగా నేను జీవిస్తా, నీ విశ్రాంతి దినాన్ని నేను పరిశుద్ధంగా నేను ఆరాధిస్తా, స్తుతిస్తా. ఈ రీతి భక్తి జీవితాన్ని నేను బిల్డ్ చేసుకుంటాను ప్రభువా. నీకు ఇష్టమైనట్లుగా నేను ఉంటానయ్యా, నీకు ఇష్టమైనట్లుగా నేను ఉంటాను అనే ఆ తపన మనకు చాలా అవసరం ప్రియులారా. అలాంటి తపనతో నువ్వు ఉన్నట్లయితే, ఆయన్నే నువ్వు కోరుకున్నట్లయితే, ఆయనవన్నీ నీవు కావా? ఆయనవన్నీ మనవి అవుతాయి. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఏదో వారి అవసరతలో వారు దేవుని దగ్గరకు వచ్చి వారి అవసరాన్ని గురిగా లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటారు. ఆయన్ని పొందడం లక్ష్యంగా పెట్టుకోరు, కానీ అవసరత తీరడం లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ మీలో ఎవరైనా మీ అవసరత తీరటమే లక్ష్యంగా మీరు పెట్టుకున్నారా? మీ అప్పులు తీరటమే లక్ష్యంగా పెట్టుకున్నారా? అది ఒక్కటి ప్రభువా, అదొక్కటి చేయి ప్రభువా అని అనుకుంటా ఉన్నారా? నాకు మంచి ఒక ఉద్యోగం ఇవ్వు ప్రభువా, అది ఒక్కటే నీ లక్ష్యమా? ఈ రోగం తగ్గించు ప్రభువా, అది ఒక్కటే లక్ష్యమా? అవసరత తీరడమే ఒకటే లక్ష్యమా? లేక నువ్వే నాకు కావాలి ప్రభువా, నువ్వు నాతో ఉండాలి ప్రభువా, నేను నీతో ఉండాలి, నీకు ఇష్టడుగా నన్ను చెయ్యి, ఇది నీ లక్ష్యమా? ఒకవేళ అది మాత్రమే నీ లక్ష్యం అయితే అది మాత్రమే పొందుకుంటావు. ఒకవేళ దేవా
నీవు నాకు తండ్రిగా ఉండు, నేను నీ కుమారునిగా కుమార్తెగా ఉంటా, నీ బిడ్డగా నేను ఉంటాను, ఇది నీ లక్ష్యం అయితే ఆయనవన్నీ నీవే. ఆయన అనేక మేలులు, అనేక అద్భుతాలు, అనేక గొప్ప కృప నీకు ఆయన అనుగ్రహించి నిత్యత్వాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఆయనవన్నీ నీవే అవ్వాలా? లేకపోతే ఒక భిక్షగాడిలాగా, ఏమండి, వారసుడిలాగా కాదు, భిక్షగాడిలాగా. భిక్షగాడికి బట్టలు అవసరం అయితే, అమ్మ బట్టలు అవసరం, ఏమైనా పాత బట్టలు ఉంటే ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు మన ఇంట్లో ఏదైనా పాత బట్టలు ఉంటే ఇచ్చి పంపిస్తాం, మనకు పనికిరానివి ఇస్తాం. ఆకలేసినప్పుడు అమ్మ ఆకలేస్తుంది, ఏమైనా కొంచెం అన్నం ఉంటే పెడతారా అంటే, మనకి ఎక్కువైపోయి మిగిలిపోయిన అన్నం, లేకపోతే మనం తినని అన్నం ఏదైనా ఉంటే పెట్టి పంపిస్తాం. ఒకవేళ మీ బిడ్డ బట్టలు కావాలంటే ఎలా అడుగుతాడు? ఒకవేళ ఆకలేస్తే ఎలాంటి సమృద్ధి అయిన ఆహారం మీరు పెడతారు? ఎలాంటి శ్రేష్టమైన ఆహారం మీరు పెడతారు? వారసుడికి భిక్షగాడికి అంత తేడా ఉంటుంది. ఏదో మీ యొక్క అవసరత మీదే మీరు లక్ష్యం పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మనసును గెలవలేకపోవచ్చు, ఆయన వారసత్వాన్ని పొందలేకపోవచ్చు, ఆయన గుడారంలో మీరు ఉండలేకపోవచ్చు, ఆయన ఇంట్లో మీరు ఉండలేకపోవచ్చు. కానీ ఆయన్నే కోరుకుంటే, ఆయనలాగా మనం ఉండాలంటే, దేవునిలాగా దేవుణ్ణే కోరుకుంటే, యేసయ్యా నీకు ఇష్టడుగా నేను ఉండాలి, నీకు ఇష్టరాలుగా నేను ఉండాలి అనేదే తపన తాపత్రయం అయితే ఎంత అద్భుతమో కదా. ఆయనవన్నీ మనమే కదా. అద్భుతమైన మేలులను, ఆశీర్వాదాలను, నెమ్మదిని, శాంతిని, ఆరోగ్యాన్ని మన జీవితంలో మనం చూడగలం కదా. ఆయన సన్నిధిని మనం అనుభవించగలం కదా. ఆయన ప్రసన్నతను మనం అనుభవించగలం కదా. ప్రియులరా, దేవుని కోరుకోండి, దేవుని వారసులుగా ఉండండి. చూడండి, మనము ఆయన్ని ప్రార్థించినప్పుడు ఆయన మనకు అనుగ్రహించినని మనం విశ్వసించాలి. మనం పొందుకుని ఉన్నామని నమ్మి ప్రార్థన చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు అని మార్కు సువార్తలో రాయబడి ఉంది. మార్కు సువార్త 11:27 రాయబడి ఉంటుంది. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు ప్రార్థన చేయు విషయాల్ని మీరు పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. ప్రియులారా, మనం పొంది ఉన్నామని విశ్వసిస్తాం. ఎందుకంటే ఏ బిడ్డైనా కూడా తనకి అన్నం వేసినప్పుడు నాకు అన్నం మా ఇంట్లో దొరకదు అనే ఆలోచనే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా అమ్మ అన్నం పెడుతుంది అనే ధీమాతోనే, అనే నిరీక్షణతో ఉంటారు. అదే భిక్షగాడు అయితే ఈ పూట నాకు దొరకదు అనే ఒక భ్రమ ఉంటుందేమో, కానీ బిడ్డకు అలాంటి ఆలోచన ఉండదు. నాకు బట్టలు అవసరమైతే మా అమ్మ నాన్న కొంటారో కొనరో ఈ పండగ కానీ ఉండదు కదా. ఖచ్చితంగా మా అమ్మ నాన్న ఈ పండగకి బట్టలు కొంటారని ఉంటుంది. ప్రియులరా, మనం దేవునికి వారసులుగా ఉండాలి, దేవుణ్ణి కోరుకోవాలి, దేవుణ్ణి సంతోషపరచాలనే తపన తాపత్రయం ఉండాలి. అది ఈ ఆజ్ఞలను ఎందుకు పాటించాలి? నా తల్లిదండ్రులను ఎందుకు సన్మానించాలి? నేను విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఎందుకు ఆచరింపాలి? నేను ఎందుకు విగ్రహాలకి నమస్కారం చేయకూడదు? నేను ఎందుకు నరహత్య చేయకూడదు? ఎందుకు వ్యభిచరింపకూడదు? ఎందుకు వ్యభిచారపు తలంపులతో నేను నిండిపోకూడదు? ఎందుకు నేను నా పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు? ఏమంటే ఎందుకు దొంగిలించకూడదు? ఎందుకు పొరుగువాన్ని ఆశించకూడదు? మరి ఏమాత్రం కూడా దేవుని ఆజ్ఞలకు లోబడాలనే ఆలోచన తపన లేకోకుండా ఎంతోమంది భక్తి చేసేస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, మనం అందరితో పాటు అన్నట్టుగా కాకుండా ప్రత్యేకింపబడిన వారంగా, దేవునికి ఇష్టంగా మనం జీవించడానికి ఆశ ఉండాలండి. ఆశతో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళితే ఆయన దగ్గరికి వెళ్తాం. నువ్వు ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా మారాలనే తపన తాపత్రయం నీలో ఉంటే ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీకు సహాయకుడిగా నిలుస్తాడు. నీకు మారాలనే మనసు, ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా అవ్వాలనే మనసు నీకుంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మనం ఆయనకి ఇష్టంగా మారునుగాక. ఈ చక్కటి ఆజ్ఞలను మన జీవితంలో మనం పాటించుదాంగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నేటి వాక్య భాగంలో 10 ఆజ్ఞలను ధ్యానం చేయడానికి అయా, మీరు చెప్పిన మాటల్ని మా జీవితంలో మేము ఆశగా వాటిని పాటించడం, మీ వాక్యాన్ని మేము ఆశ కలిగి నా తండ్రి మా జీవితానికి అన్వయించుకోవడం, మా జీవితంలో నా తండ్రి మిమ్మల్ని పొందుకోవడమే మా లక్ష్యంగా పెట్టుకోవడం ఎంత ప్రాముఖ్యమో మీరు మాట్లాడారు. మీకు వందనాలు నాయన. అవును ప్రభువా, మా జీవితాల్లో మా అవసరతలు తీరటమే మా లక్ష్యంగా పెట్టుకుంటే
మిమ్మల్ని సంతోషపరచలేమేమో, కానీ ఆ యొక్క అవసరతలను కూడా మేము పొందుకోలేకపోవచ్చేమో, కానీ మిమ్మల్ని పొందాలనే మేము లక్ష్యంగా పెట్టుకుంటే ఖచ్చితంగా నాయన మేము మిమ్మల్ని పొందుకోగలుగుతాం. ఖచ్చితంగా మా అవసరతలన్నీ తీర్చగలిగిన నా తండ్రి గొప్ప స్థితిలో మేము ఉండగలుగుతాం. మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు నా ప్రభువా. ఇదిగో నాయన 10 ఆజ్ఞలను బట్టి మీకు వందనాలు నా ప్రభువా. దేవుని యొక్క మీ వాక్యంలో నాయన రాయబడిన ప్రతి మాటను మేము జాగ్రత్తగా అన్వయించుకోవడానికి, మీలో కట్టబడడానికి మాకు సహాయం దయచేయమని, విన్న ప్రతి వీటిని దీవించి మీ కృపతో నింపమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి ప్రార్థన అంశం మానసిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారి కొరకు, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. చాలామంది ఈ సొసైటీలో మరి డిప్రెషన్తోనూ, ఎక్కువగా వృద్ధులు, కుమారులు, కుమార్తెలు, తల్లిదండ్రులు ఎంతోమంది మానసిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. కుమారుడో కుమార్తె మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వారిని కంటిపాపలా కాపాడుతున్నారు. వారిని జాగ్రత్తగా వైద్యం చేపిస్తున్నారు. వారికి సమయానికి ఆహారం పెడుతున్నారు. వారికి చక్కగా స్నానం చేయిస్తున్నారు. చక్కటి కేరింగ్, చక్కటి జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారు. అది చాలా ఓర్పు కావాలి, చాలా సహనం కావాలి. అది అంత అనుకున్నంత సులువు కాదు. ఒక ప్రక్క గుండెలు భయంకరంగా కోత, ఆ బిడ్డలను చూసినప్పుడు, ఆ కుమార్తెను, ఆ కుమారుని చూసినప్పుడు గుండె కోత చాలా భయంకరమైన వేదనతో ఉంటుంది. ఆ వేదనను దిగమింగుకుంటూ వారు దుఃఖిస్తూ ఆ బిడ్డలను కంటి పాపలా కాపాడుతూ ఉంటారు. కొన్ని పరిస్థితుల్లో వృద్ధులైన తల్లిదండ్రులు మరి మానసిక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో చక్కగా మరి ఆ ఆలనా పాలన చూసే కుమారులు, కుమార్తెలు ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రుల్ని పట్టించుకోని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకు పట్టించుకోవట్లేదంటే ఆ కుమారులకున్న కుటుంబాలు, ఆ కుమారులకి, ఆ కుమార్తెలకున్న బరువు బాధ్యతలు, వారి కుటుంబ విషయాలు, కుటుంబపరమైన అవసరాలు, ఇవన్నీ కూడా వారు బేరీ చేసుకొని ఆ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తూ, ఆ తల్లిదండ్రుల్ని విసుక్కుంటూ, ఏసడించుకుంటూ, లేకపోతే ఎక్కడైనా అనాథాశ్రమాల్లో చేర్పిస్తూ, లేకపోతే హాస్పిటల్స్లో అడ్మిట్ చేసేసి వదిలేస్తూ, ఈ రీతిగా పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఏదేమైనా కూడా చాలామంది ఓర్పుతో, సహనంతో వారిని కేరింగ్ చేస్తున్నారు. వారిని ఆలనా పాలన చూసుకుంటున్నారు. వారిని జాగ్రత్త తీసుకుంటున్నారు. ప్రియులరా, అలాంటి మానసిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు స్వస్థత పొందుకోవాలని, దేవుడు వారిని తాకాలని, దేవుడు వారికి స్వస్థతనిచ్చి ఆయా కుటుంబీకులకి ఆదరణను, సంతోషాన్ని, నెమ్మదినివ్వాలని ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవించండి. హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. అనేక మంది జీవితాల్లో దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కనికర సంపన్నుడివి, కృప కలిగిన దేవుడివి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన దేవుడు కదా నాయన. మానసిక అనారోగ్యాలతో, డిప్రెషన్తో బాధపడుతున్న వారిని అయ్యా మీ గాయపడిన హస్తంతో ముట్టండి నా ప్రభువా. ఇదిగో ఇప్పుడే వారి నాడీ వ్యవస్థను, ఇదిగో నాయన వారి మెదడును నా ప్రభువా మీరు తాకి స్వస్థపరచండి. అయ్యా వారిని బలపరచండి. వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నయం చేయండి. అయ్యా వారికి చక్కటి ఆరోగ్యాన్ని, అయా చక్కటి నా ప్రభువా సంతోషాన్ని మీరు ఇవ్వండి నా ప్రభువా. ఇదిగో నాయన ఆ యొక్క కన్ఫ్యూజన్ స్టేటస్ నుంచి ఇదిగో నాయన నా ప్రభువా వారిని విడిపించి వారికి నెమ్మదినివ్వండి నా ప్రభువా. ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. ఇదిగో నా ప్రభువా మేము పొంది ఉన్నామని విశ్వసిస్తూ ఉన్నాం. అనేక మంది జీవితాల్లో ఈ సమయంలో మీరు అద్భుతమైన కార్యం చేస్తున్నారని విశ్వసిస్తున్నాం నా ప్రభువా. మీరు కార్యం చేయండి. స్వస్థపరిచే దేవుడు నా ప్రభువా. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుతుందని మీరు మాట్లాడారు నా ప్రభువా. ఇదిగో నాయన ఎంతకాలం ఆ తల్లికి, ఆ తండ్రికి, ఆ బిడ్డను బట్టి వేదన నా ప్రభువా. ఇదిగో నాయన ఆ బిడ్డను మీరు తాకండి నా ప్రభువా. ఆ బిడ్డ మెదడును నాయన మీరు ముట్టండి నా ప్రభువా. ఇదిగో నాయన చక్కటి జ్ఞానంతో నింపిన ఆయన, ఇదిగో నా ప్రభువా చక్కటి తెలివితేటలతో నింపిన ప్రభువా, చక్కటి స్థితిని మీరు ఆ బిడ్డకి ఇవ్వండి నా ప్రభువా.
ఇదిగో నాయన నా తండ్రి వృద్ధులను జ్ఞాపకం చేసుకొని నాయన వారిని తాకని నా ప్రభు మీరు స్వస్థపరచని నాయన, మీ కృపతో నింపి నాయన మీ కార్యం చేయమని, వారిని ఆదరించి ధైర్యపరచమని, బలపరచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్ష్య జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.